బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓటింగ్కు 2 రోజుల గడువు మాత్రమే ఉండటంతో రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులు మద్యం విక్రయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎంఆర్పీ ధరల కంటే తక్కువ విక్రయించవద్దని వ్యాపారులకు చెబుతూ అలా విక్రయిస్తే చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలుగా ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నారు. మరోవైపు ఈ నెల 30తో ప్రస్తుత మద్యం విభాగం గడువు ముగిని ఉండగా డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్స్దారులకు విక్రయాలు ప్రారంభించనున్నారు. ఆ గడువులోగా మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లోని నిల్వలను ఖాళీ చేయాలంటే 27వ తేదీతో పాటు 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మొత్తం మద్యాన్ని వ్యాపారులు విక్రయించాల్సి ఉంటుంది. అయితే తక్కువ సమయంలో తమ వద్ద ఉన్న మద్యం నిల్వలు ఖాళీ చేయడానికి వ్యాపారులు తక్కువ ధరలకు విక్రయిస్తే అవకాశం ఉన్నందున అబ్కారీ శాఖలు ఈ విషయంపై దృష్టి సారించాయి. తక్కువ ధరకు విక్రయిస్తే 4 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓటింగ్కు 2 రోజుల గడువు మాత్రమే ఉండటంతో రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులు మద్యం విక్రయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎంఆర్పీ ధర కంటే తక్కువగా విక్రయించొద్దని వ్యాపారులకు చెబుతూ అలా విక్రయిస్తే చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలు ఉండగా నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేస్తారు. మరోవైపు ఈ నెల 30తో ప్రస్తుత మద్యం విధానం గడువు ముగినుండగా డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్స్దారులకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆ గడువులోగా మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లో నిల్వలను ఖాళీ చేయాలనుకుంటే 27వ తేదీతో పాటు 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మొత్తం మద్యాన్ని వ్యాపారులు విక్రయించాల్సి ఉంటుంది. అయితే తక్కువ సమయంలో తమ వద్ద ఉన్న మద్యం బిల్లులు ఖాళీ చేస్తే చేయడానికి వ్యాపారులు తక్కువ ధరకు విక్రయిస్తే అవకాశం ఉన్నందున అబ్కారీ శాఖలు ఈ విషయంపై దృష్టి సారించారు. తక్కువ ధరకు విక్రయిస్తే 4 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.